నమస్కారం అండి. నేను డాక్టర్ శివరామకృష్ణ కొండ, కన్సల్టెంట్ ఫిజిషియన్ విరించి హాస్పిటల్‌లో పనిచేస్తున్నాను. సో, ఇవాళ టాపిక్ ఏంటంటే చాలామంది అడుగుతుంటారు. సార్ నేను హాస్టల్‌లో ఉంటాను, జాబ్ చేస్తున్నాను, బయట తింటుంటాను, డైలీ బయట తింటుంటాను. డైలీ ఫాస్ట్ ఫుడ్ తింటున్నాను, నూడిల్స్, పాస్తా ఇలాంటివి తింటున్నాను, చికెన్, మటన్ తింటున్నాను బయట. బయట ఫుడ్ జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నాను. పిజ్జాస్ అవి తింటున్నాను. సో, నా ఆరోగ్యం పాడవుతుందా? ఆరోగ్యం పాడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? హార్ట్ అటాక్స్ అట్లాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా ఉందండి. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల హాని ఎప్పటికీ ఉంటుంది. సో, ఎందుకంటే మనం రోడ్ సైడ్ ఫుడ్ తీసుకుంటాము, లేకపోతే రెస్టారెంట్ తీసుకుంటాము. అందులో ఎటువంటి ఆయిల్ వాడతారో మనకు అవగాహన ఉండదు. ఎక్కువ శాతంగా పామ్ ఆయిల్ వాడతారు. లేకపోతే ఆయిల్ వాడిందే మళ్ళీ మళ్ళీ వాడతారు. సో, ర్యాన్సిడ్ ఆయిల్ అంటారు. అంటే ఒక్కసారి కాచిన ఆయిల్‌ని మళ్ళీ మళ్ళీ వాడితే అది ఆయిల్ కూడా పాడైపోతుంది. సో, అటువంటి ఆయిల్ ఎక్కువ హానికరం. కొలెస్ట్రాల్ ఫామ్ అయిపోయి రక్తనాళాల్లో కొవ్వు పేరుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో, కాబట్టి ఆయిల్ ఎలాంటివి వాడతారో హానికరమైన ఆయిల్ వాడతారు. మళ్ళీ మళ్ళీ వాడతారు కాబట్టి ఆయిల్ మంచిది కాదు. అది కాకుండా ఈ నూడిల్స్ కానీ, పిజ్జాస్ కానీ, బర్గర్స్ కానీ, లేకపోతే చికెన్, మటన్ బయట వండేది కూడా ఎటువంటి పౌష్టికమైన విలువలు ఉంటాయో లేదో తెలీదు. వాటిని ఎలా ప్రిపేర్ చేస్తారో తెలీదు. నీట్‌నెస్ ఉంటుందా లేదా తెలీదు. సో, కాబట్టి దాంట్లో ఆయిల్ టేస్ట్ ఎక్కువ ఉండాలని ఆయిల్ ఎక్కువ వేస్తుంటారు. మంచి ఆయిల్ వాడరు. సో, కాబట్టి డెఫినెట్‌గా హృద్రోగాలు, హార్ట్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, హార్ట్ అటాక్స్ రావడము, అల్సర్స్ ఫామ్ అవ్వడము, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, గ్యాస్ ఇట్లాంటివి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో, మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది. ఎప్పుడో ఒకసారి వారానికి గానీ, 10 రోజులు గానీ ఒకసారి నాన్ వెజ్ తినడమో, మసాలా ఫుడ్ తినడం అంటే ఓకే గానీ, డైలీ తినడం మంచిది కాదు. యాసిడిటీ, అల్సర్స్ ఫామ్ అవుతాయి. సో, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. వెజిటేరియన్ డైట్ ఎక్కువగా తినండి. హెల్తీ డైట్ తీసుకోండి. ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి. ఈ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇట్లాంటి వాటికి జోలికి వెళ్ళొద్దని నా మనవి. ధన్యవాదాలు.